ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఇప్పుడు కొంచెం పర్వాలేదురా, కాకపోతే ఒంట్లో నీరసమే తగ్గలేదు. సరే నువ్వు రెస్ట్ తీసుకో, నేను ఇప్పుడే వస్తాను. సరే. ఓయ్, నేను అమ్మకు చూసేవని తీసుకొస్తాను, అంతవరకు అమ్మని చూసుకో. టాబ్లెట్స్ ఇచ్చారు కదండి, తగ్గిపోతుందిలేండి. అలా ఎంతకని పక్కన కూర్చొని సేవ చేస్తూ ఉండాలి? సరే అయితే నేను ఆఫీస్కి వెళ్తున్నా, నువ్వు టైం టాబ్లెట్ వేసుకుని జాగ్రత్తగా ఉండు, సరేనా? సరే అండి. రే, ఎక్కడికి వెళ్తున్నావు? ఆఫీస్కి వెళ్తున్నానమ్మా. కోళ్ళకు ఒంట్లో బాగోపోతే ఎలా వెళ్ళిపోతారా ఆఫీస్కి? టాబ్లెట్లు వేసాను కదా, తగ్గిపోతుందిలే. సరే. లేవు పడుకో పడుకో. నీరసం తగ్గలేదా ఇంకా? అత్తమ్మా, నన్ను క్షమించండి. మీ గురించి తప్పుగా అర్థం చేసుకున్నాను. మీకు బాగాలేనప్పుడు కనీసం మీ దగ్గర కూడా రాలేదు. నాకెందుకమ్మా క్షమాపణ చెప్తున్నావు? పిల్లలు తప్పు తెలిసి చేసినా తెలియక చేసినా తల్లిదండ్రులు వాళ్ళ తప్పుని సరిదిద్దుతారు. నేను నీకు అత్తనే కాదు, అవసరానికి అమ్మను కూడా అవుతాను. థ్యాంక్స్ అత్తమ్మా.